వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్ లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి. సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. ఇది మన ఖుషీలో ఈ కటానాని వీళ్ళు చూసి దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు, ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్తాడు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు.